అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క డబ్బులు అనేది 20 విడతల కింద డబ్బులను అయితే విడుదల చేసింది. మరి తాజాగా మనకు 21వ విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సి ఉంది. మరి 21వ విడత డబ్బులు అనేది ఇప్పటి వరకు కూడా విడుదల కాలేదు. మరి 21వ విడతకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడానికి సిద్ధమైందనమాట. మరి 21వ విడత కింద మనకు ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు ప్రభుత్వం అయితే ఇక్కడ మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా ఏం చేయాలి ఏంటి, ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయని చెప్పే ఆ అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆ వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా నేను తెలియజేస్తాను. దయచేసి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. మరి చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఏదైతే మనకు ఆల్ అనే గంట ఉందో ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏదైతే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశాయి. మరి ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయల్లో భాగంగా మనకి 21వ విడత రైతు కూడా ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ పూర్తి చేయాలి. ఇప్పటికే ఆల్రెడీ 20వ విడత డబ్బులు పడినటువంటి రైతులు ఒకసారి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి చాలు. ఎందుకంటే ఆల్రెడీ మీకు డబ్బులు పడ్డాయి కాబట్టి మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా చెక్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మరి తాజాగా ఇప్పుడు 21వ విడత కనుక 20 విడత డబ్బులు కనుక పడుంటే 21వ విడత డబ్బులు అనేది ఈజీగా జమ అయిపోతుంది. లేదనుకుంటే 21వ విడత డబ్బులు కూడా జమ కావన్నమాట. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. అప్డేట్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. మరి పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వెంటనే కూడా పీఎం కిసాన్ పథకానికి మీ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు అప్లై చేసుకోండి. అంతేకాకుండా మనకు డబ్బులు ఇంకా పడకుండా ఉంటే కనుక, అంటే ఇప్పటికే విడుదల చేసినటువంటి 21వ విడత డబ్బులు పడకుండా ఉంటే కూడా మనకు డబ్బులు జమ అయ్యేదానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇచ్చింది ఈ విధంగా రైతులకు మేలు చేసేందుకు. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని, ఎన్పిసిఐ లింక్ చేసుకుని, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి. మరి ఏ రైతు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి 20 విడతనే లేట్గా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా 21వ విడతను తొందరగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. మరి 21వ విడత 2,000 రూపాయలు రావాలంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఇప్పుడు కనుక మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే చేసుకో. అంతేకాకుండా ప్రతి రైతు కూడా లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ జాబితాలో ఈ పీఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేర్లు చెక్ చేసుకుని మీకు యొక్క పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి రావా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తాయి. తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయి. మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి. అప్డేట్స్ చేసుకుని ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. తప్పకుండా ఇలా చేయండి. ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి. ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది తప్ప మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు. ముందుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి. నేను ముందే చెప్పాను ఈకేవైసీ ఎలా చేసుకోవాలని. మరి ఎన్పిసిఐ లింక్ గురించి చూస్తే ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఖచ్చితంగా 2 విధాలుగా చేసుకోవచ్చు. ఎన్పిసిఐ కూడా
మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవచ్చు మీ యొక్క అకౌంట్కి. లేదంటే మీరే బ్యాంకుకి వెళ్ళి కూడా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా ఎప్పుడైతే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. మనకు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కావాల్సినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ, ఫార్మ్ రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది. మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోవాలి. అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 12వ విడత నుంచి ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ విడతల డబ్బులంతా దాదాపు 18,000 రూపాయల పైన రైతుల ఖాతాలకు ఒక్కొక్క రైతుకు కూడా డబ్బులు పడినటువంటి వారికి మాత్రమే. పడినటువంటి వారికి అయితే 21వ విడత వస్తుంది. పడినటువంటి వారికి మనకు డబ్బులైతే జమ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి. మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా రైతులకు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి. నిధి పథకానికి సంబంధించిన 21వ విడత డబ్బులు జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుంది. తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్లో భాగంగా పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు వస్తుంది. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి. అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతోంది. రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొంది ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందితేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి రైతులు మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ 21వ విడత సాయాన్ని అయితే తీసుకోండి. 21వ విడత సాయాన్ని అయితే పొందండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. మరి 21వ విడత కింద మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 21వ విడత ద్వారా మీరు పిఎం కిసాన్ డబ్బులను కనుక పొందినట్లయితే మీకు ఖచ్చితంగా మరింత మేలైతే జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి పిఎం కిసాన్ 21వ విడత డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది. మరి రెడీగా ఉండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేశాయన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరపున ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి. మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా 100% ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులను అయితే వేసేందుకు రెడీ అయిపోయింది. మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి 20 విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు 20 విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు. మరి 20 విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పిఎం కిసాన్ 20 విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా 20 విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది. మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు. ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. తొలి విడత లేట్గా అయింది. ఈ సంవత్సరంలోకి సంబంధించి 20 విడత తొలి విడత అనమాట. మరి 21వ విడత రెండో విడత, 22వ విడత మూడో విడత అనమాట. మరి తొలి విడత 20 విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి. మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా
డబ్బులు అయితే జమ అవుతాయి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను. మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలైతే చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీఎం కిసాన్ 21వ విడతకు సంబంధించి తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్